కదం తొక్కిన ఆశా కార్యకర్తలు సమస్యలపై సిఎఫ్డబ్ల్యూ కార్యాలయం ముట్టడి పోలీసులతో వాగ్వాదం తోపులాట కోటిలోని సిఎఫ్డబ్ల్యూ కార్యాలయం బయట రోడ్డుపై బైఠాయించిన ఆశా కార్యకర్తలు ఇది ఒక్క పేపర్లో తప్ప ఇంకెన్లా రాయలే ఎడ రాలే అంటే ఇంతలా విస్మరిస్తున్నారు అనేది కూడా చూసుకోవచ్చు. తమ డిమాండ్ల సాధనకు ఆశా కార్యకర్తలు మంగళవారం కదం తొక్కారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చారు. హైదరాబాద్ కోటి డిఎంహెచ్ఎస్ క్యాంపస్ ఆవరణలో రాష్ట్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సిఎఫ్డబ్ల్యూ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఆశాలకు స్థిర వేతనం 18,000 చెల్లించాలని ప్రధాన డిమాండ్తో పాటు మొత్తం 24 డిమాండ్లు నెరవేర్చాలని ఇది ఆశా వర్కర్లు నిన్న చేసినటువంటి దాంట్లో వాళ్ళు పడినటువంటి అవస్థలు. 24 డిమాండ్లు నెరవేర్చాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. తమకు సంబంధించి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన గతంలో సిఎఫ్డబ్ల్యూ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉదయం 9 గంటలకే డిఎంహెచ్ఎస్కు చేరుకున్న పోలీసులు అక్కడికి వచ్చిన 200 మందికి పైగా ఆశాలను వచ్చిన వారిని వచ్చినట్టే వాహనాల్లో నగరంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయినా వారి రాక కొనసాగుతూనే ఉండగా ఉదయం 11 గంటల ప్రాంతంలో సంఘం అధ్యక్షురాలు పి జయలక్ష్మి నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రదర్శన అక్కడికి చేరుకుంది. ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది. వారు అక్కడే రోడ్డుపై బైఠాయించి ఆందోళన కొనసాగించారు. క్రమంగా అక్కడికి చేరుకుంటున్న ఆశా వర్కర్లను కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సాయంత్రం వరకు నిరసన కొనసాగింది. ట్రాఫిక్ స్తంభించగా వేరే మార్గాల ద్వారా మళ్లించారు. పోలీసుల జోక్యంతో సంఘం అధ్యక్షురాలు జయలక్ష్మి నేతృత్వంలో ప్రతినిధి బృందంలోనికి వెళ్ళగా కమిషనర్ ఆర్వి కర్ణన్ లేరు. ఆయన వచ్చే వరకు కదిలేదు లేదంటూ ప్రతినిధులు కార్యాలయం ఎదుట బైఠాయించారు. మరోవైపు తమ నాయకులు రాక కోసం నిరీక్షిస్తూ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పలువురు ఆశలు ఒక్కసారిగా ప్రవేశ ద్వారాన్ని అడ్డొచ్చిన పోలీసులను తోసుకుంటూ క్యాంపస్ ఆవరణలోకి ప్రవేశించి సిఎస్ఎఫ్డబ్ల్యూ కార్యాలయాన్ని ముట్టడించారు. తోపులాట్లో పలువురు ఆశాలు మహిళా పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ప్రధాన ప్రవేశ ద్వారానికి పోలీసులు తెరిచిన ఆశాలు మాత్రం రోడ్డుపైన నిరసన కొనసాగించారు. ఆశా వర్కర్ల సమస్యలపై గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఈ ప్రభుత్వం కూడా తీవ్ర నిర్లక్ష్య వైఖరితో ఉందని సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అసెంబ్లీ సమావేశాల్లోని 18,000 స్థిర వేతనం నిర్ణయించాలన్నారు. సాయంత్రం కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆందోళన చేస్తున్న ఆశాల వద్దకు వచ్చి డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు 5 గంటల సమయంలో ఆందోళన విరమించారు. నిజంగా ఆశా వర్కర్ల విషయంలో గత ప్రభుత్వమే కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నది. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి అంటాడు కదా, నేను అన్ననే మీ అందరికీ నేనే అన్నని నేనున్నా, మీరందరూ నా దగ్గరకు వచ్చి మీ ఇబ్బందులు మీ యొక్క సమస్యలు నాకు చెప్పండి అని చెప్పేసి రేవంత్ అన్న ఆనాడు రోజా పిలుస్తూ ఉండే. ఏమని జగనన్న ఇగో శల్యమలందరూ వచ్చారు ఆశా వర్కర్లు, పట్టించుకోండి రేవంత్ రెడ్డి గారు, మీరు చూడని సమస్యలు చాలా కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రంలో. గత 10 ఏళ్ళుగా నిజంగా వాస్తవం మనం మాట్లాడుకోవాలి. గత 10 ఏళ్ళుగా ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఏదైతే ఉండేనో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళ గొంతుకలు విప్పుకోవడానికి కూడా ఏనాడు పర్మిషన్ ఇవ్వాలి. ఇలా మీ ప్రభుత్వం కనీసం ఇదైనా చేస్తూ ఉన్నది. ఈ విషయంలో నేను మెచ్చుకుంటా ఉన్నా. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఫ్రీడమ్ ఇచ్చి బాధని ఎక్స్ప్రెస్ చేసుకునేందుకు అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నది. అవకాశం ఇదొక్కటే కాదు, ప్రజా సమస్యలు కూడా తీర్చేందుకు ఏదైనా దారి చూపితే మంచిదని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని.